కీర్తన 19:12. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి పాపమును క్షమించి నన్ను నన్ను నిర్దోషినిగా తీర్చుము. నేను రహస్యముగా చేసిన పాపం. కాబట్టి అది కొంతమంది ఏమిటంటే పైకి చాలా భక్తి కనిపిస్తారు, డ్రెస్ అంతా వైట్ అండ్ వైట్, అంటే తప్పనట్లేదు, వైట్ అండ్ వైట్ వేసుకోవడం మంచిదే, కాదనట్లేదు. అంటే చాలాసార్లు మేము చాలా భక్తులం, ఓన్లీ తెల్లబట్టలే వాడతాం, మేము చాలా భక్తులం, మాంసం అసలు తినం, మేము చాలా భక్తులం, 3 గంటలకు లేస్తాం, కాబట్టి మేము చాలా భక్తులు అనుకుంటారు. అయితే అంటే వారు చేసే కార్యాలు, అంటే కొన్ని ఆచారాలు బట్టి వాళ్ళు భక్తులు అనుకుంటారు. అయితే వాళ్ళ అంతరంగం జీవితం చూస్తే ద్వేషం, భార్యను భయంకరంగా తిడతాడు. ఏం ఉపయోగం, నువ్వు మాంసం తినకపోతే మీ భార్య మాంసమే తింటున్నావు, ఆమె నంచుకుని తినడమే సరిపోతుంది రోజు, ఇక మాంసాలు ఎందుకు ఇంకా. అలానే ఆ విధంగా చూస్తే వడ్డీ వ్యాపారం, వాడు ఎంత 5 రూపాయలు 6 రూపాయలు, ఎట్లా మనిషి పిండి, అంటే మామూలుగా ఏదైనా జ్యూస్ తాగుతారేమో కానీ వీడు రక్తం పిండి తాగుతాడు, మనుషులు రక్తాన్ని తాగుతున్నాడు, కష్టాన్ని. అంటే నీ బతుకు అంటే లోపల కోపము, ద్వేషము, ఈర్ష్య, ఎప్పుడు చూసినా ఆ విధంగా ఆ గర్వము. ఎవరు బిడ్డ, బైబిల్ చెప్పే సత్యం ఏమిటంటే పైన వేషం కాదు, డ్రెస్ ఏముందండి, తెల్ల తీసుకోలేదు నల్ల తీసుకోండి, ఏమవుతుంది దానివల్ల, ఏముంది అది, పైన శరీరాన్ని కప్పుకోవడానికి ఏదో మనం ధరిస్తాం అంతే. కానీ స్పిరిచువాలిటీ అనేది శరీర సంబంధమైనది కాదు. అసలు యాక్చువల్గా స్పిరిచువాలిటీ అంటే శరీర సంబంధమైన దానికి శరీర సంబంధమైనది కానే కాదు. ఆత్మీయత అంటే అది ఇంకొకటి, శరీర సంబంధమైనది కాదు. అయితే శరీర సంబంధమైనది ఎందుకు మరి తీసుకొచ్చామంటే శరీరం అనేది ఆత్మ జీవితాన్ని మోర్ ఇంపాక్ట్ చేస్తుంది. శరీరం అనేది ఇది నేను లాగుతుంది అనమాట, పుల్ చేస్తుంది. కాబట్టి శరీరాన్ని కంట్రోల్ చేయాలి, 100% వాస్తవం. కానీ శరీరమే ఆత్మీయత కాదు. కాబట్టి ఏమిటంటే శరీరాన్ని ఎందుకు కంట్రోల్ చేయాలంటే శరీరం అనేది నువ్వు ఆత్మీయ స్థితికి వెళ్ళకుండా నేను లాగివేస్తుంది. ఇది నువ్వు కంట్రోల్ చేస్తేనే నువ్వు ఇంకొక వెల్మ్లో నువ్వు ట్రావెల్ చేయగలుగుతావు. లేకపోతే నేను ఇది ఎప్పుడు బంధించేసి చచ్చేంత వరకు శరీరానుసారంగా బతుకుతావు, శరీరానుసారంగా జీవిస్తావు, శరీరానుసారంగా చస్తావు. నీకు ఆత్మీయతని తెలియదు ఇంకా ఎప్పటికీ, చచ్చేంత వరకు కూడా. కాబట్టే శరీరాన్ని కంట్రోల్ చేయడానికి ఎన్ని ఏర్పాట్లు చేశారు అన్ని మతస్థులు కూడా, రకరకాల సిద్ధాంతాలు పెట్టి. కానీ యాక్చువల్గా ప్రతిదాన్ని ఎలా చేశారంటే అది శరీరమే ఆత్మీయత అనే విధంగా చెప్పేశారు. 100% సంబంధమైన దీనికి. సరే, నేను రహస్యముగా చేసిన తప్పులను క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. నేను రహస్యముగా, కాబట్టి ఏమిటంటే మన పైకి చాలా భక్తుల్లాగా ఉంటాం, కానీ మనం కనబడే అంత భక్తులము, మీరే చెప్పాలి, అవును కాదు, మనం కాదు. మనం కనబడేంత భక్తులం కాము, మాట్లాడేంత భక్తులం కాము, పైకి ప్రదర్శించేంత భక్తి మనకు ఉండదు. లోపల ఇంకొక బతుకుంటుంది, బయటకు బతుకుంటుంది మనకు. కాబట్టి కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా నేను ఇప్పుడు అంటున్నాడు నిర్దోషిగా తీర్చుము, నన్ను నిర్దోషిగా తీర్చుము. ఎలా తీర్చబడతాం నిర్దోషిగా? ఎవరు నిర్దోషిగా తీరుస్తారో ఈ మాట బాగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరిని నిర్దోషిగా తీరుస్తారు? ఎవరిని? చూడండి, అక్కడ రాయబడింది అదే వచనంలో, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు. అంటే తన సంగతి తను తెలుసుకోవాలి. ఫస్ట్ తన పొరపాటులు ఎవరు తెలుసుకోవాలి చెప్పండి? అంతే, మన పొరపాటు మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే, వింటున్నారండి, తెలుసుకొని దేవుని దగ్గరికి వస్తా, అయ్యా నేను పొరపాటు చేశానయ్యా. చూడండి, ఆదామమ్మలు పెట్టాడు దేవుడు, ముందే వార్నింగ్ ఇచ్చాడు, రే తింటే సస్తారా అన్నాడు. ఏం చేశారు? స్ట్రైట్కి వెళ్ళారు, ఆమె వచ్చింది, ఆమె కోసుకుంది, ఆమెతో పాటు ఈమె పోతా ఆల కూడా పంచింది. ఎవరికి? వాళ్ళ ఆయనకు కూడా. ఆయన కూడా హ్యాపీగా తినేసాడు. సరే, ఇద్దరు తిన్నారు, అయిపోయింది. ఇప్పుడు దేవుడు వస్తానే ఏం చేయాలి? ఇప్పుడు దాక్కోకూడదు. ఏం చేయాలా? అయ్యా బుద్ధి గడ్డి తిని తప్పు చేశా, పొరపాటు అయిపోయింది, నీ చెప్పిన మాట వినలేదు అయ్యా, దయచేసి క్షమించు, మోసపోయాను. కాబట్టి మా ఆవిడిస్తే తిన్నాను, మా ఆయన ఇస్తే తిన్నాను, మా వాళ్ళు చేస్తే తిన్నాను, మా వాళ్ళందరూ ప్రెజర్ చేశారు కాబట్టి ఇంక తప్పదు. కాబట్టి ఇవన్నీ దేవుని నడవదు. నువ్వు చేశావు, శిక్ష చెప్పండి అనుభవించాలి. కాబట్టి అయితే ఎవరిని దేవుడు క్షమిస్తాడంటే, ఎవరిని దేవుడు ఆమె నిర్దోషిగా తీరుస్తాడంటే తన పొరపాటులు కనుగొని, అంటే తను తెలుసుకొని, తన పొరపాట్లు తానే తెలుసుకొని
ఆ విధంగా అయ్యా నేను పాపిని అని ఎవరైతే వస్తారో, లేదా నేను తప్పు చేశాను అని ఎవరైతే వస్తారో వాళ్ళకు ఆయన క్షమాపణ లేదా నిర్దోషం అనుగ్రహిస్తాడు. చూడండి, ఇప్పుడు వెళ్తా వెళ్తా ఆ కాషన్ అంటే హెచ్చరిక చూడకుండా మ్యాన్ హోల్లో పడిపోయాడు కింద, అంటే ఆ మురుగు గుంట్లో, డ్రైనేజ్ గుంట్లో పడిపోయాడు. ఓ కంపు వాసన గీసిన అప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు అరవాలా. ఎవరు అరవాలా చెప్పండి? పడ్డోడు అరవాలా. అది పరిస్థితి. పడ్డోడు అరవాలా, అయ్యా నేను ఈ మ్యాన్ హోల్లో పడిపోయాను, గుంటలో పడిపోయాను, వాసన కంపు, బాబు ఎవడు రక్షించండి ఆయన, అయ్యా కాపాడండి ఆయన అంటే అప్పుడు ఎవడన్నా వచ్చి లేదా ఏదన్నా తాడేసో లేదా ఏదైనా వేసో అప్పుడు ఆ వ్యక్తిని బయట తీస్తేనే వాడి కంపు మనకు కూడా కంపు వస్తుంది. కాబట్టి ఏం చేయాలి? శుభ్రంగా ఆ విధంగా మొత్తం అని కడగాలి. ఎందుకంటే మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయి ఉంటాడు. ఎందుకంటే లోపలంతా అది భయంకర ఇన్ఫెక్షన్ పరిస్థితి. కాబట్టి ఆ వ్యక్తి అరవాల ఫస్ట్, నేను పడ్డాను అని, నేను బాగానే ఉన్నానంటే నువ్వు జావు, అలానే మురుగుంట్లో నువ్వు జావు. కాబట్టి నేను బాగానే ఉన్నాను అనేవాడికి దేవుడు ఏం చేయలేడు. అది ప్రాబ్లం హ్యుమానిటీ. మానవుడి పరిస్థితి ఏంటంటే నేను బాగానే ఉన్నాను అంటే, అరే మొత్తం లోపలంతా లివర్ పోయింది, కిడ్నీ పోయింది, హార్ట్ పోయింది, మొత్తం డ్యామేజ్ అయిపోయి శత్రువు అయిపోయావు కదా అంటే ఐఎమ్ ఆల్ రైట్. ఏమనాలి ఇప్పుడు? ఈ బుద్ధిహీనుని, ఈ మూర్ఖుని, బుద్ధిహీనుణ్ణి, లేదా ఈ పలికిమాలోని ఏమనాలా? ఒరే చస్తున్నావురా తండ్రి, నీవు అర్థం కావట్లే, పక్కన మేము చూసే వాళ్ళకి అర్థమవుతుంది, మొత్తం నాశనం అయిపోతున్నావు, చూస్తూ మొత్తం ఎండిపోయావు, కాలు పడిపోయి, చేయబడిపోయి, ముఖం పీక్కుపోయి అలా అయిపోతున్నావు అంటే నేను బాగానే ఉన్నాను అంటాడు. దేవుని బిడ్డ, నేను బాగా ఉన్నాను అంటే దేవుడి ద్వారా విముక్తి లేదా విడుదలను పొందుకోలేవు. ఫస్ట్ కండిషన్ ఏమిటంటే ఏమంటాడు ఇక్కడ? తన పొరపాటులు కనుగొనగలవాడేవాడు తాను కనుగొనాలి. కాబట్టి తాను తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? తన పొరపాటులు తాను తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేయాలి? చూడండి, యోబు గ్రంథము 6వ అధ్యాయము 24వ వచనం. యోబు 6:24. నాకు ఉపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను, ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నేను ఏ విషయంలో తప్పిపోయాను నాకు తెలియచేయండి. అయ్యా నేను ఎక్కడ తప్పిపోయాను, ఎక్కడ పడిపోయాను నాకు తెలియచేయి. అప్పుడు ఏమవుతుంది? 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. 1 యోహాను 1:9. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులనుగా చేయి. మన పాపములను మనము చెప్పండి ఒప్పుకొనిన ఎడల, కప్పుకుంటే, సమర్థించుకుంటే, నేను ఐఎమ్ ఆల్ రైట్ అంటే దేవుడు ఏం చేయడు. నీవు ఒప్పుకుంటే అంటే నేను ఈ స్థితిలో ఉన్నాను, నీవు కన్ఫెస్ అయితే. కాబట్టి మన పాపం మనం ఒప్పుకునేడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను చెప్పండి పవిత్రులుగా చేయను. నువ్వు ఒప్పుకుంటే ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంతే, నువ్వు చేయాల్సింది ఏం లేదు. ఇంకా ఎలా ఉంది చూసారా? నువ్వు చేయాల్సింది ఏమిటి? ముందు నేను పాపిని, అయ్యా నేను నాశనం అయిపోతున్నాను గుంటులో, నన్ను ఎవరన్నా పైకి లేవనెత్తండి. ఫస్ట్ వన్. రెండవది, నీవే నాకు దిక్కు అని ఎవరైతే చేయి చాచుతారో వాళ్ళను బయటికి ఆయన లేవదీస్తాడు. లేవదీయడమే కాదు, బయటికి తీసుకొచ్చినాక శుభ్రపరుస్తాడు. ఆ వాసన, గబ్బు, కంపు అంతా శుభ్రపరిచి అనుకు రాయబడింది ఏమని? గనుక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా సమస్త దుర్నీతి, సమస్త మలినము, కీడు, అపవిత్రత అంతా కూడా శుభ్రపరిచి యేసు రక్తము మనలను పావనపరుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది.